హాయ్! హలో! నమస్తే. నేను ఎప్పటిలాగే మీ నాలుబందు నవీన్. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే శ్రీ 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 సరళమైసమ్మ దేవాలయం. ఈ దేవాలయం రాచకొండ గుట్టల్లో ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాల్సుంటుంది. అయితే కొంత దూరం వరకి డాంబర్ రోడ్ బానే ఉంటుంది. తర్వాత 5-6 కిలోమీటర్స్ మొత్తం గూడా ఆఫ్ రోడే ఉంటుంది. అంటే ఎలాంటి డాంబర్ రోడ్ గాని, సిమెంట్ రోడ్ గాని ఉండదు. మొత్తం కూడా మట్టి రోడ్డు. ఎక్కడం, దిగడం, లోయలు, వంపులు ఇలాగే కూడుకొని ఉంటుంది. ఒక కారు వెళ్తే ఇంకో కారు వచ్చేదంటూ ఉండదు. బండి పైన వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది. కారులో వెళ్ళడం ఇంకా ఇబ్బంది. రెండు వైపులా కొండలు. రెండు వైపులా పెద్ద పెద్ద బండరాళ్ళు, చెట్లు, సన్న దారులు మొత్తం కూడా ఇవే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నగా ఇదొక అడ్వెంచర్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తుంటే ఎట్లా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పదండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఏముందనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇంకెళ్దాం పదండి. అతి కష్టం మీద మొత్తానికైతే రామోజీ ఫిలిం సిటీ అయితే దాటేసినాం. ఆ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఈ డాంబర్ రోడ్ వచ్చేస్తుంది. ఈ డాంబర్ రోడ్ నుంచి పోతూనే ఉన్నాం. ఇది ఒక 5-6 కిలోమీటర్లకు ఎక్కువే ఉంటుంది. ఈ డాంబర్ రోడ్ పైన వెళ్తుంటే ఒక్క వెహికల్ కూడా అటు నుంచి రావడం లేదు, ఇటు నుంచి పోవడం లేదు. అంటే ఒకటని కాదు ఇక్కడ ఉద్దేశం. ఎక్కువ జనసంచారం లేని ప్రదేశం అన్నమాట ఇది. సో రామోజీ ఫిలిం సిటీ వరకు మెయిన్ రోడ్ కాబట్టి అది హైవే, విజయవాడ హైవే కాబట్టి వస్తూ పోతూ ఉంటాయి. అది వేరు విషయం అనుకోండి. హైవే వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఈ సర్వీస్ రోడ్లోకి వస్తామో ఇక్కడికి వచ్చేసరికి ఏమీ కనబడవు. మధ్యలో ఒక విలేజ్ అనేది ఉంటుంది. ముందు చూపిస్తాను మీకు. అది దండు మైలారం అని చెప్పని వస్తుంది. అయితే ఈ రోడ్ మొత్తం చూసుకున్నట్టయితే ఏదో సిటీని వదిలేసి అడవిలో వెళ్తున్నట్టు ఉంటుంది. జస్ట్ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత రైట్ సైడే ఈ విధంగా ఉంటుంది. మనకు చూడండి, ఎక్కడ కూడా జనసంచారం అనేది ఉండదు. ఉంటో కాలేజేమో ఉన్నట్టుంది అక్కడ, చూసుకోలేదు, చూడాలి. అది ఇంకో ఎండాకాలం కాబట్టి కనీసం అక్కడక్కడ గ్యాప్లు కనబడి కొంచెం విశాలంగా మైదానంలాగా కనబడుతుంది. కానీ మామూలుగా వానాకాలమో లేకపోతే చలికాలమో కనుక అయితే చెట్లతోటి గుబురుగా పెరిగేసి భయంకరంగానే ఉంటుంది ఇక్కడైతే. ఇంతకు మించిన రోడ్డు కానీ, ఇంతకు మించిన ట్రాఫిక్ కానీ ముందైతే కనబడదు. ఈ రోడ్ దండుబైలారం విలేజ్ అయితే దాటినాము, చూపించలేకపోయినా. ఇక ముందుకెళ్ళగానే మనం లెఫ్ట్కి మళ్ళదాం. పదండి. హాయ్! హలో! నమస్తే. నేను ఎప్పటిలాగే మీ నాలుబందు నవీన్. మరొక దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను. సరళమైసమ్మ దేవాలయం దర్శనం చేసుకుందాం. పదండి. ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారు. ఏదో ఇక్కడ వరకైతే బ్లాక్ టాప్ రోడ్ ఎండు. శ్రీ 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 సరళమైసమ్మ తల్లి దేవాలయంకు దారి. అట్లాగే మల్లికార్జున స్వామి దేవాలయం కూడా ఉంది, చూసుకోండి. ఇప్పటి వరకు వచ్చింది ఒక రోడ్డు, వెళ్తుంది ఇంకో రోడ్డు. చూద్దాం ముందు ఎట్లాగుందో. చెప్పాను కదా మీకు ఇంట్రడక్షన్లో. ఇంకా అంతా కూడా ఆఫ్ రోడే. మట్టి రోడ్ వచ్చింది కదా, అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ గుంతలు, లోయలు. కొంచెం ఎండాకాలం కాబట్టి మనము ఈ ఆఫ్ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం. వర్షం పడింది అనుకోండి, చిత్తడి అంతా బురద. ఇంకా అంతే, బండి కాదు, నడుచుకుంటూ కూడా పోలేము అడిగి మనం. అంతే. మనం చెప్పులతో అడుగు పెడితే చెప్పు కింద అంటకపోతుంది, కాలు బయటకు వస్తుంది, అట్లుంటుంది. కానీ మామిడి తోటలు, పొప్పాయి తోటలు ఇక్కడ బాగున్నాయి, చూసుకోండి. మొత్తం ఇదే రోడ్డు. ఇక్కడ సరళమైసమ్మ దేవాలయానికి మెయిన్ దారి ఇదే. ఇక్కడ చూసుకోండి, అన్ని గుట్టల నడమకెళ్ళి పిల్ల దారులకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. కనబడుతుంది, చూసుకోండి. మల్లికార్జున స్వామి దేవాలయం ఎక్కువ దూరం ఏముండదు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ ఆగి ఆ యొక్క మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే ఆ పక్కనే రేణుకా ఎల్లమ్మ దేవి కూడా ఉంటుంది. దేవాలయం అయితే
అద్భుతంగా నిర్మించారు, చూసుకోవచ్చు. చాలా విశాలంగా పెద్దగా ఉంది. ఇక్కడ కాసేపు ఆగి కూడా పోవచ్చు ఇంకా కావాలనుకుంటే. బాగుంది. కాకపోతే ఏంటంటే దేవాలయంలో మేము వచ్చిన టైంకి అయితే ఎవరు లేరు. సువిశాలంగా ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చొని మెల్లగా కాసిన మంచినీళ్ళు తాగి ఇటు నుంచి బయలుదేరడం అయితే జరిగింది. చూసి ఇది కొత్తగా కట్టిండ్రంట ఈ గుడి. అంతకుముందు చిన్నగా ఉండేనంట. 2 గుళ్ళు అద్భుతం. అయితే ఇక్కడ ఈ రేణుకా ఎల్లమ్మ ప్లస్ మల్లికార్జున స్వామి గురించి ఏదో చరిత్ర ఉందంట ఇక్కడ. ఇటు నుంచి మనం ముందుకెళ్తే ఏదో చెరువు వస్తుందని చెప్పారు. మరి ఇప్పుడైతే నీళ్ళు ఉండకపోవచ్చు అందులో. ఆ చెరువును కూడా చూపించేస్తాను. ఒకవేళ ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలా, రేణుకెళ్ళమ్మని దర్శనం చేసుకోవాలంటే చిన్నగా ఫ్యామిలీతో వచ్చేసి అలా సేద తీరి హాలిడే ట్రిప్ లాగా కూడా రావచ్చు ఇక్కడికి. బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఉన్నాయి, బాగున్నాయి. ఇదంతా వరండాలో కూడా ఉండొచ్చు. మనం టిఫిన్ క్యారియర్ బాక్సులు తీసుకొచ్చి అక్కడ కూర్చొని తినేసి దర్శనం చేసుకొని మళ్ళీ మన టైం చూసుకొని మనం బయలుదేరడం అయిపోద్ది. చూడండి, గుడి ఓపెనే ఉంది. కాకపోతే అక్కడ పూజారి గారు ఎవరు లేరు. మనం ఆ గ్రిల్లో నుంచే దర్శనం చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. రేణుకా ఎల్లమ్మ ఇక్కడ ఇలా 2 విషయాలు ఉంటాయండి. ఎల్లమ్మ అంటే ఒకలాంటి ఫలితం ఉంటుంది, రేణుకా ఎల్లమ్మ అంటే ఇంకోలాంటి ఫలితం ఉంటుంది. ఎల్లమ్మ చరిత్రను తీసుకున్నట్టయితే అంతా కష్టమే. రేణుకా ఎల్లమ్మ పుట్టలో పుట్టింది. ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఆ కష్టం. గుడి అయితే సువిశాలంగా ఉంది. పైన కూడా మంచిగా తామరం పూలో డిజైన్ పెట్టేసారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 2 గుళ్ళు కూడా చాలా బాగున్నాయి. మంచిగా 2-3 ఫ్యామిలీలతో కలిసేసి వచ్చి చక్కగా జాలీగా గడిపేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది. అయితే ఇంకా ఇక్కడ నుంచి మనం చిన్నగా బయలుదేరాలనుకుంటున్నాం. ఇప్పటికే మళ్ళీ లేట్ అయిపోతే అక్కడ నుంచి రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ త్వరగా ముగించుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్దామని ఎప్పటికప్పుడు అనిపిస్తుంది, కానీ వెళ్ళలేకపోతున్నాం. చల్లటి గాలి, బాబా మంచిగా ఉంది. దేవాలయాన్ని వెనక సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తున్నా. ఇక ఎట్లాగో వచ్చినాం ఈ దేవాలయాన్ని మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి బయలుదేరుతాం. మా అంటే ఒక 1 మినిట్ లేట్ అవుతుంది అంతే. కొంచెం ఓపికగా చూడండి. వెనకాల నుంచి చూపిస్తున్నా, సైడ్కి వచ్చిన చూసుకోవచ్చు. సువిశాలమైనటువంటి దేవాలయం. అది అరటి చెట్లు బాగున్నాయి చూడండి. మేము వెళ్దాం అనుకున్న టైంకి 2 భక్తులు వచ్చారు, చూసుకోవచ్చు. అక్కడ కనబడుతున్నారు చూడండి. ఇక చాలు, మా ప్రయాణం మళ్ళీ ఆఫ్ రోడ్లో నుంచి మొదలు పెట్టేసినాం. ఇక చూసుకోండి మీరు ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుందంటే, చెప్పడం ఒకలాగుంటుంది, చూడడం ఇంకోలాగుంటుంది. మీరు వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లాగే చూపించే ప్రయత్నం చేస్తున్నా, చూసేయండి. ఎక్కడా కూడా రిటర్న్ మనిషి వచ్చేవాడు ఉండడు. పోనీ మన వెనకాల ఎవరన్నా వస్తున్నారా అంటే అది ఉండదు. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 4 కానీ అంతకు మించి కానీ వెళ్తే కొంచెం మాట్లాడుకుంటూ సరదాగా సందడిగా వెళ్ళవచ్చు. ఒకరు వెళ్ళాలంటే ఏం వెళ్తారు బాబు, అక్కడ మారు మనిషి కనబడడు. ఆ చెట్లలో నుంచి ఏమొస్తాయో తెలియదు. అంత నిశ్శబ్దం, సైలెంట్గా ఉన్నటువంటి ప్రదేశం. ఏం ఉండదు ఆడ. మొత్తం మట్టి, పొలాలు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు. మొత్తం ఇదే రోడ్డు, ఇందులో నుంచే పోవాలి. వస్తుంటే అక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఒకటి ఉంది. ఇక ఒక 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అది కూడా అక్కడి వరకు జనసంచారమే లేదు.
మేము అతి కష్టం మీద కింద మీద పడుతూ 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 ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. అక్కడ ఒక నలుగురు కనబడ్డారు. ఇక తర్వాత మళ్ళీ ఎవరు కనబడరు, చూసుకోవచ్చు మీరు. కొబ్బరి చెట్లు, వాటిని ఏమంటారు, తాడి చెట్లు ఏమో. తాడి చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి, ఒక తాను 4-5 ఉన్నాయి. గుట్టలు, ఈ గుట్టలు గనక అసలు మనం వర్షాకాలంలో వచ్చి ఉంటే పచ్చగా గ్రీన్ కలర్ పెయింట్ వేసిరా అన్నట్టు ఉంటుండే. మనకు దారి కూడా అప్పుడు ఇంత ఉండకపోతుండే, చిన్న దారి. ఊర్లలో మనుషుల నాడు సేర్పడుతుంది చూడు బాట, ఆ టైపు ఉంటుండే. ఇగో లెఫ్ట్ సైడ్ అంతా తోట, జనసంచారం ఉండదండి బాబు, మనమే ఏం వెళ్ళినా కూడా. ఇగో అస్సలైన రోడ్డు ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి, బండి పట్టే అంతనే, అంతే. లోయల్, కయ్యల్ కయ్యల్, వర్షం పడ్డప్పుడు నీళ్ళు పడతాయి కదా, ఆ కొండలపై నుంచి జారి ఏర్పడ్డటువంటి కాలువలు అవి. ఇక అంతే, ఇట్లా నేపోతూనే ఉండాలి, ఏం చేస్తాం మరి. ఇక వచ్చినాక తప్పుతుందా, వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని కొనేళ్ళాలి అంతే, ఏదైతేంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే అసలు మనం పోయేదారి కరెక్టేనా అనిపించింది. మనం ఎంట్రన్స్లో చూసినాం, ఆడ బోర్డు ఇటువైపే ఉంది, కేవలం ఆ బోర్డును పట్టుకునే ముందుకు పోతా ఉన్నాం మేమైతే. చూడండి అక్కడ ఒక దేవాలయం ఉంది, దానికి దారి అన్నట్టుగా ఉంది. అది ఏదో అడవిలోకి అట్లా పోయినట్టు పోతా ఉన్నాం. కానీ రాళ్ళు స్కిడ్ అవ్వడం మాత్రం నెంబర్ 1 ఇక్కడ. గుళికరాళ్ళు అన్నీ ఏమంటారు, పాలరాళ్ళు. ఇదంతా డౌన్, మేము పైకి ఎక్కుతున్నాం అనమాట. అటు నుంచి నీళ్ళని కిందికే జారుతాయి, ఆ కాలువలు ఏర్పడతాయి. మేము ఎక్కినాం అయిందాక కిందికి డౌన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభం, ఎక్కడము దిగడం. ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, ఎక్కడం దిగడం అది అది ఇదే. ఇక్కడనే ప్రారంభమైంది, ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటాయి. మేమంటే ఏదో ఇద్దరం పోతున్నాం కాబట్టి జర మాకేం అనిపించలేదు, అయినా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. మీ ముందు ఓపెన్, మేమిద్దరం పోయినాం, ఒక రకంగా ఒకంత భయానికైతే లోనైనాం. ఏంటండి ఎవరు లేరు, ఎట్లా ఉంటుంది చెప్పండి. దయచేసి మీరు వచ్చే వాళ్ళు ఉంటే కనుక మాత్రం ఒక 2 ఫ్యామిలీలు, జాయింట్ ఫ్యామిలీతో రండి, లేదంటే 2 బళ్ళ మీద 4 రండి. ఒకరికొకరు మద్దతు అనేది ఉంటుంది. చూడండి మొత్తం ఎవ్వరు కనబడరు, జనసంచారం లేని ప్రదేశం మొత్తం. ఒక రకంగా ఒకంత భయానికైతే గురవుతారు ఇటు వస్తే, అట్లా పోవాలంతే. చూడండి ఇదంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇగో ఈ రోడ్లో నుంచి మేము జర్నీ చేయడం జరిగింది. అది ఇక మేము వెళ్తుంటే మార్గమధ్యంలో మాకేం జరిగింది అది కూడా చూడండి మీరు. మొత్తం రాళ్ళే, రాళ్ళు మట్టి ఇంతే, చెట్లు. ఇక మేము గట్టిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చుట్టుపక్కల గమనించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎక్కువ స్పీడ్ పోలేము, అట్లా అని చెప్పి ఎక్కువ స్లోగా పోలేము. మళ్ళీ అక్కడ దేవాలయం కూడా ఈవినింగ్ 4 o'clockకే క్లోజ్ అక్కడ. ఎందుకంటే 4 o'clock అక్కడ బంద్ చేసి బయటకు వచ్చేవరకు 5-6 అవుతూనే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎక్కడనైతే చీమ చిటుక్కుమని కూడా అనదు, అంతే. స్ట్రీట్ లైట్స్ ఉండవు, అంత చీకటి. అందుకే ఈ గుడికి వెళ్ళే వాళ్ళు ఎర్లీగా వెళ్ళొచ్చు మార్నింగ్. వచ్చేటప్పుడు మాత్రం 4 o'clock గుడి బంద్ చేయగానే వచ్చేస్తూనే ఉండాలి. ఏమో అక్కడ ఇంకా పోయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంది ఫెస్టివల్, ఏమంటారు వాటిని, సౌకర్యాలు కూడా చూద్దాం. అక్కడ చెప్పనుండే ఒక ఆయన అయితే అక్కడికి వెళ్ళేంత వరకే కొంచెం రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది, వెళ్ళిన తర్వాత సౌకర్యాలు అయితే కొన్ని ఉంటాయని చెప్పి. ఇక ఆ చెరువు ఇదే అండి, మీకు ముందు చెప్పినాను కదా, ఎండిపోయింది. చెరువులో మాత్రం నీళ్ళు లేవు, చూసుకోండి. ఇంకా వర్షాకాలం వస్తే ఇదంతా నీళ్ళు ఉంటాయి ఆ గుట్ట వరకే. ఇదంతా ఈ రోడ్డు వరకే, మట్టి రోడ్డు నుంచి ఆ గుట్ట వరకే చెరువు ఇది, అందులో నీళ్ళు ఉంటాయి. ఇంకెట్లుంటుంది చెప్పండి వెళ్తుంటే మనం. ఇప్పుడు మైదానం లాగా ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నాం, నీళ్ళు ఉంటే ఇటు పక్క నీళ్ళు, ఇటు పక్క ఆఫ్ రోడ్. మొత్తానికైతే ఒక సాహసం చేసినామనే చెప్పుకోవాలి, చిన్నగా నా వరకైతే. ఇంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనది రేణు అంతా. సో మనకైతే ఇది ఎక్కువే. ఫస్ట్ టైం మన వీడియోలల్లా ఈ ఆఫ్ రోడ్ వీడియో పెట్టడం.
ఏముంది ఇందులో ఖాళీ మట్టి రోడే కదా చూపించేదని చెప్పని మీరు అనుకోకండి. ఈ మట్టి రోడ్లోనే ఎక్కువ స్పీడ్గా వెళ్ళకుండా, మరీ స్లోగా వెళ్ళకుండా, స్కిడ్ అవ్వకుండా జాగ్రత్త వహించుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. పోయినంత దూరం అడవిలో నుంచి పోవడమే ఉంది. అక్కడ ఈ పక్కకు వస్తుందో ఆ పక్కకు వస్తుందో దేవాలయం అని చెప్పని వెతుక్కుంటూ పోవడం తప్పితే పర్టికులర్ ఆ ప్లేస్లో ఉందని మాకు తెలియదు. పోతూనే ఉన్నాం, ఇంకా కూడా పోతూనే ఉన్నాం. చూసుకోండి, మొత్తం చిలక ప్రాంతం ఇదంతా, ఏమీ కనబడవు, నిశ్శబ్ద ప్రదేశం. డౌన్లోకి దిగుతున్నాం. ఒక్కదాన బ్రేక్ కొడితే 1 మీటర్ పోయి ఆగుతుంది అక్కడ. ఈ ప్రాంతంలో బ్రేక్ కొడితే చూడండి, మొత్తం రాళ్ళు రప్పలే, చెట్లు. ఇంకొక ఇంత చెప్పాలంటే ఎండిపోయి చెట్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం బెటరే చెప్పుకోవాలా. కొంచెం ముందు విజన్ కనబడుతుంది. ఆ చెట్ల కొమ్మలు పెరిగి దారికి కూడా కమ్మేస్తాయి. చూసుకోండి, ఇది అయ్యా ఇంకా పోతుంటే ఇంకా డేంజరస్గా ఉంది ఆ రోడ్డు. డౌన్ ఇప్పటివరకు కొండలు ఎక్కినాము, ఇప్పుడు కొండల మధ్యలోకి దిగుతున్నాం. అమ్మ సరళమైసమ్మ, నీకు దండం తల్లి. ఈ గుట్టలలో వెలిసినావు నువ్వంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి గొప్ప అదృష్టం అనే చెప్పుకోవాలి. సరళమైసమ్మ, బాబా, ఈ రోడ్ అనాలా, ఆఫ్ రోడ్ అనాలా, ఇంకా కొత్త పేరు పెట్టాలా అర్థమవుతలేదు. డౌన్ అంతా అరే వచ్చేసింది. ఆ టర్నింగ్ కూడా కనబడతలేడు. అయ్యో అగో బురద ఎట్లా ఉంది చూడండి. అక్కడ ఎండిపోయి ఉంది. కాకపోతే ఇవి ఎట్లుంటాయంటే చుట్టూరా గుట్టలు ఉంటాయి, కింద అమ్మవారు ఉంటుంది అనమాట, దేవాలయం. మనం ఎటు నుంచి వచ్చినా కూడా ఆ కొండ ఎక్కాల, కిందికి మొత్తం డౌన్ఫాల్ దిగిన తర్వాతనే కింద దేవాలయం ఉంటుంది. మొత్తానికైతే దగ్గర వచ్చినామని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మరి. ఇదండి, ఇన్ని గుట్టల మధ్యలోకి వచ్చినాం మనం. చుట్టంతా గుట్టలే, ఆకాశం గుట్టలు అంటుకున్నట్టే కనబడతాయి. చూసుకోరు, ఇక్కడ మనం కింద బాయిలు ఉన్నట్టు ఉంటుంది. ఈడికి వచ్చి చూస్తే పెద్ద లోయలా పడిపోయినట్టు ఉంటుంది. ఇదంతా కూడా తవ్వుతున్నారు దారి చేయనీక. ఈ అడ్వెంచర్ అయితే ఇంకో 4-5 ఏళ్ళు పోతే ఉండదు, ఎందుకంటే రోడ్ వేసేస్తారు. ఇక్కడ మరమ్మతుల పనులు మొదలైనవి. ఆ దేవాలయం అయితే కనబడుతుంది, చూసుకోండి. అక్కడ ఉంది అమ్మవారు, దర్శనం చేసుకోండి. జై సరళమైసమ్మ తల్లికి జై. మొత్తానికైతే ఇంకా కొద్ది రోజులైతే ఇక్కడ కూడా డాంబర్ రోడో సీసీ రోడో వేయడం జరుగుతుంది, 100% పక్క. ఆ పనులు కూడా మొదలైపోయినాయి, చూసుకోవచ్చు. ఇంకా అమ్మవారి దర్శనంకి అయితే పోదాం. సన్నిబాబు అయితే సూపర్ రెడీ అయిపోయాడు. ఇక నేను ఆగమామ అనుకుంటా, ఇక పోతూనే ఉండు. కానీ రాంగల్నే మెట్లు అయితే చాలా బాగున్నాయి. కడుక్కోవడానికి కాళ్ళు కింద మంచిగా వాటర్ పెట్టారు. మెట్ల పూజ కూడా జరుగుతుంది. ఇక్కడ మొక్కుకుంటారు ఇట్లనే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇక మాకు ఈ పని అయితే మెట్ల పూజ చేస్తామని. ఒక్కొక్కరు మెట్లకు నూనె పెడతారు, ఒకరు బొట్లు పెడతారు, ఒకరు దండం పెడతారు, ఒకరు కడుక్కుంటూ పోతారు. కొండపైకి షిఫ్ట్ చేసిండ్రు అమ్మవారిని. ఇక్కడ అంతకుముందు కింద వెలిసింది, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే అమ్మవారిని కొత్తగా నిర్మాణం చేసి ఎక్కడైతే ప్రతిష్టాపన చేశారో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి మెట్ల దారి అన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. పైన మంచి ఎండ కొట్టకుండా, వాన కొట్టకుండా, భక్తులకైతే ఇబ్బంది లేకుండా షెల్టర్ అయితే ఏర్పాటు చేసిరు. అయ్యా అదేందో కానీ దారెంబడి వస్తుంటే ఒక్కరు కనవల్లే. వీడికి వచ్చే వరకు మస్తు మంది ఉన్నారు. అంటే వీడికి రావడానికి 3-4 దారులు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చేటోళ్ళకి ఒకటి, రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వచ్చేటోళ్ళకి ఒకటి, ఇంకో పక్క ఊర్ల నుంచి ఉందంట, మనకు తెలియదు అది. మొత్తానికైతే మెట్లెక్కేసినాం. పైనుంచి కిందికి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. హైట్ తెలుస్తుంది మీకు ఎంత ఉంది అనేది.
ఇంత హైట్ ఉంటుంది. ఇప్పుడు మనకు కనబడే సగమే, ఆ లవతల ఇంకా సగం ఉంటుంది అట్లా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సండే రోజు జనాలు ఎక్కువ ఉంటారు. అమ్మవారి గుడి కదా, ఇక వాళ్ళ మొక్కులు నెరవేర్చుకోలేక అమ్మవారి దగ్గరికి ఆదివారం అయితే వస్తారు. మనం కూడా ఆదివారం వచ్చినాం. భక్తులకు కాలు కాలకుండా ఆ గోనె సంచులు నీళ్ళల్లో అద్దేసిరు, సూర్యక్కులు కూడా వేసిరు, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రారంభం ఇక అమ్మ దగ్గరికి. నేను మామూలుగా సరళమైసమ్మ అంటే ఏదో అమ్మవారు కొండల్లో వెలిసింది, మామూలుగా ఉండి ఉండొచ్చులే గుడి అనుకున్నా, కానీ ఇంత మంచిగా ఉంటారని ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. ఆడ చేసిన అడ్వెంచర్ అంతా మర్చిపోయినాం, ఆడ పడ్డ కష్టం అంతా కూడా. మీకు చక్కగా రావడం మాత్రమే చూపించినాం, 10 జాలాలు ఆవుకుంటూ పోయినాం మేము ఆడ. అట్లా అట్లా ఆవుకుంటూ వచ్చేసరికి ఈడ మంచి అమ్మవారి దేవాలయము బయటికి వెళ్ళి చూస్తేనే కడుపు నిండినంత ఆనందంగా ఉంది. పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయినాం. చూడు ఈడ ఎంత మంచిగా ఉంది అమ్మవారి దేవాలయం, చాలా బాగా నిర్మించిరు. ఈడ కట్టడం అయితే ఒక అద్భుతమైన చెప్పుకోవాలి. ఇంకా ఇది ఇంటర్నల్గా ప్రదక్షిణ చేసుకోవడానికి ఇందులో నుంచి, ఇక బయట నుంచి ఇందులో నుంచి చేసుకోవాలి మనం ప్రదక్షిణ. భక్తులు ఎక్కువ వస్తే ఇక్కడ నుంచి తిరగాల అమ్మవారికి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకోవాలంటే ఐరన్ ర్యాక్ల నుంచి రావాలా. బాగుంది, సువిశాలం, చాలా పెద్ద ఉంది గుడి అయితే, నో డౌట్. అందులో భక్తులు తక్కువ ఉన్నప్పుడు ఈ లోపల నుంచి లైన్. బాగుంది, భక్తులకైతే ఇబ్బంది లేకుండా 2 వరుసల క్యూ లైన్లు అయితే ఉన్నాయి, ఒకటి ఇన్నర్ ఇంకోటి అవుటర్. ఆదివారం సెలవు దినం, అందరు తండోపతండాలకు వచ్చేస్తారు, అప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఇంకా మేము వచ్చినప్పుడు ఎండ బాగానే కొడుతుంది కాబట్టి పెద్దగా భక్తులు కూడా కనబడలేదు. చల్లపుట్టు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. రైట్ రౌండ్ అయితే చూపించిన, పైన కూడా చూపిస్తున్నా, చూసేయండి. ఇక మరి ఇంకా మెయిన్ సరళమైసమ్మ అంటే ఇగో ఈ గుళ్ళోనే ప్రతిష్టాపన చేశారు అమ్మవారిని. కొండపైన ఉంటుంది. ఈమె ముందు కొండ కింద ఉండే చిన్నగా, ఇక ఆ కొండ కింద ఉంటే తర్వాత చెప్తా ఏమైంది, ఎందుకు మీదకి మార్చారు అనేది. ఇక్కడ పైన అయితే చూసేయండి, అద్భుతంగా ఉంది పైన. అటు నుంచి దర్శనం చేసుకుని ఇటు నుంచి బయటికి రావాలి. ఆ ర్యాంప్ కూడా అదే, భక్తులు ఎక్కున్నప్పుడు ఆ పైకి ఎక్కేసి అటు నుంచి రావాలన్నట్టు. వస్తానే అమ్మవారి సింహవాహనం దర్శనం ఇచ్చింది. మీద అక్కడ షెడ్ వేస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర, ఎందుకంటే అక్కడ భక్తులు కొబ్బరికాయ కొట్టుకొని సాకలు పెట్టుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు అక్కడ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మీకు మీరు ఏ దేవాలయం అయితే చూస్తున్నారో అక్కడ జంతువుల్ని బలియడం అనేది నిషిద్ధం. దానికి ప్రత్యేకంగా కింద ఏర్పాటు చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇది అమ్మవారి దేవాలయం. శనిబాబు దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాడు, చూసుకోండి. ఇక్కడ అమ్మవారి ముందు సింహవాహనం. మనం ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నా, చూసుకోండి. అక్కడ సరళమైసమ్మ అమ్మవారు, దండం పెట్టుకోండి, జై సరళమైసమ్మ. అమ్మవారి కుంకుమ ప్రసాదం చూసుకోండి. దర్శనానికి అయితే వచ్చినాం. స్పెషల్గా అర్చన టికెట్లు కూడా ఉన్నాయి, అర్చన చేసుకుంటూ వాళ్ళు చేయించుకోవచ్చు. హారతి అయితే ప్రతి ఒక్కరికి హారతి ఇస్తున్నారు, హారతికి అయితే ఎలాంటి టికెట్ లేదు, పోయిన ప్రతి ఒక్క భక్తునికి హారతి ఇస్తున్నారు, చూసుకోవచ్చు. వీళ్ళే పూజారులు ఇక్కడ. దర్శనం చేసుకున్నామా, హారతి తీసుకున్నామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోవడమే. దర్శనం అయిపోయింది, తీర్థం తీసుకున్నాం, వెనక్కి తిరిగినాం. ఇది లోపల నిర్మాణం అయితే బాగుంది.
హుండీలో డబ్బులు వేయడం కోసం అడిగితే పక్కన ఉందని చెప్తున్నారు. అక్కడ అదే డిస్కషన్ అయింది. అక్కడ వేసి ఇటు వచ్చేసినాం. ఇక పైనుంచి చూపిస్తున్నాం. లోపలైతే అమ్మవారు ఈ విధంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. దర్శనం చేసుకోండి. ఇది స్పెషల్ టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెడితే లోపల కుంకుమార్చన, తక్కువ డబ్బులు పెడితే బయట. దర్శనం అయితే అయిపోయింది. ఇక జనాలు వస్తారు కానీ అక్కడ వంటల కార్యక్రమం దగ్గర ఎక్కువ ఉంటారు. వాళ్ళ బోనము వంటలు రెడీ అయినాక ఒకేసారి ఇక్కడికి తండోపతండాలు వస్తుంటారు. చూసుకోండి, చాలా బాగుంది. ఎంత గ్రానైట్లు వేసి ఎట్లా అంటే ఇక ఈ మధ్య కాలంలో కట్టిరనమాట. ఇక మళ్ళీ నిర్మాణం చేయాలా, మార్చాలా అనేది లేకుండా బాగా ఆలోచన చేసి విశాలంగానైతే కట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు రాకపోయినా భక్తులు ఇంకెప్పుడైనా రావచ్చు, లేదా ముందొచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం 2 రకాలుగా ఆలోచించి కట్టడం అయితే జరిగింది. మరి మీరు కూడా ఈ దేవాలయం గురించి ఏమనుకుంటున్నారో, నిర్మాణం గురించి అద్భుతంగా ఉందని మీ ఒపీనియన్ అయితే కామెంట్లో పెట్టేయండి. ఇంక ఇక్కడ యాగశాల కూడా ఉందండి, చూపిస్తాను. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. షెడ్ ఏర్పాటు చేస్తున్నారు ఆడ. చాలా పెద్దగా ఉందండి బాబు గుడి అయితే. ఇంకా ముందు ముందు చాలా విశేషమైనటువంటి పూజలు చేసుకున్నా కూడా, యజ్ఞయాగాలు చేసినా కూడా భక్తులకు అసౌకర్యం అనేది ఇక్కడ లేదు. చూడండి, మీరు వెళ్ళి చూస్తే ఎట్లుంటుందో నేను చూపిస్తే కూడా అట్లనే ఉంటుంది. అది చూసుకోండి. గుడి కాంపౌండ్ వాల్ ఆవరణం అన్నమాట ఇది. ఇది యాగశాల. దూరం నుంచి చూపిస్తున్నాను, లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఈ కార్నర్ నుంచి అయితే మొత్తం క్లియర్గా కనబడతాయన్న ఉద్దేశంతో చూపిస్తున్నా. చూడండి, అయితే ఇదంతా మీకు చూపిస్తున్నా కదా, ఇదంతా కొత్తగా నిర్మాణం చేసింది అనమాట. కొండపైన కింద అమ్మవారు 2 జాలాలు ఉంది. అది ఏందనేది మీకు ఇక్కడ నుంచి కిందికి దిగిన తర్వాత చూపిస్తాను మీకు. అంతకుముందు ఏంటంటే ఇక్కడ అమ్మవారు 2-3 అడిగితే 2-3 2-3 రకాలుగా కథనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరో రాజు గుర్రాల పైన వెళ్తూ ఉంటే వెనకాల వస్తున్న గుర్రాలు ఏవో తప్పిపోయినాయంట. ఈ గుడి దాటి ముందుకెళ్ళిన తర్వాత అయ్యో మరి నా గుర్రాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి రాజు చింతించుకుంటూ కూర్చుంటే అమ్మవారు ఒక అవధూత రూపంలో వచ్చేసి ఇక్కడ సరళమైసమ్మ ఉంది నాయన, అమ్మవారికి దండం పెట్టుకో, పోయినటువంటి నీ గుర్రాలు తిరిగి వస్తాయని చెప్పడం జరిగిందంట. మరి ఆ గుర్రాలు అయితే తిరిగి వచ్చినాయంట. ఎప్పుడు రాజుగారు దండం పెట్టుకున్న తర్వాత. ఇక పైనుంచి చూపిస్తున్నాను కదా, ఆ గుడి అక్కడ అమ్మవారు ఫస్ట్ ఉండే, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టారు. అక్కడ కూడా ఆ విగ్రహం అట్లాగే ఉంది, ఇక్కడ కొత్త విగ్రహ ప్రతిష్టాపన చేశారు అన్నమాట. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా రాజుగారు వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకోవడం చేత పోయిన గుర్రాలు తిరిగి వచ్చినాయంట. ఇట్లా అక్కడ వ్యవసాయదారులు కానీ ఎవరైనా కానీ ఏవైనా పోయినాయి కష్టాలు వచ్చినాయి అమ్మ అని చెప్పి దండం పెట్టుకుంటే ఆ కష్టాలు వెంబడే తొలగిపోతాయంట. ఇక్కడ అందరూ కూడా భక్తులు అదే విశ్వాసంతో వస్తుండ్రు. వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరినాయి. ఇక్కడ మనం పర్సనల్గా కూడా అడగడం జరిగింది. ఇదైతే యాగశాల. లోపలికి వెళ్దామని చెప్పినాం కదా, ఇక లోపలికి వెళ్తే గిట్లుంటుంది అనమాట యాగశాల. అమ్మవారికి ఇక్కడ హోమాలు యాగాలు నిర్వహిస్తుంటారు. ఆ ప్లేస్ ఇది, ఇక్కడ నుంచే నిర్వహిస్తారనమాట. అయితే అక్కడ రాజుగారికి ప్లస్ ఊర్లో ఉన్న అందరికీ దారిన పోయి వచ్చే వాళ్ళకి ఏవైనా కష్టాలు ఉన్నాయని చెప్పని మొక్కుకుంటే మాత్రం స్టిల్ ఇప్పటికి కూడా అవి నెరవేరుతున్నాయి అనడానికి అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ నుంచి మనం కిందికి చూసినట్టయితే లోయ కనబడుతుంది. అక్కడ పార్కింగ్. ఇది మనం దీని కింద నుంచి మనం వచ్చింది చూడండి. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం,
ఈ దేవాలయం యొక్క మహత్యం. అయితే ఇక్కడ ఈ గుడిలో మాత్రం ఏముండో కాళీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కింద ఇందాక చూపించినాను కదా, అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ అమ్మవారిని మొదట ప్రతిష్టాపన చేశారనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్దాం. పైన అయిపోయింది కదా దర్శనం, కిందికి వెళ్ళేసి కింద ఏం చేస్తున్నారు, మీదనైతే ఖాళీ దర్శనం వరకే అనమాట. చూసారు కదా ఇప్పుడు వీడియో అంతా, మీద దర్శనం అయిపోయింది, కిందికి దిగుతున్నాం. కిందికి దిగిన తర్వాత పైనుంచి చూపించినాను కదా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అక్కడ ఫస్ట్ వెలిసిందనమాట, ఫస్ట్ ప్రతిష్టాపన చేశారు అక్కడ. దాని పక్కన వెలిసింది కూడా ఉంది. అయితే ఈ అమ్మవారు ఫస్ట్ మేడి చెట్టు కింద వెలిసిందంట. మేడి మైసమ్మ అంటారు, ఇంకొంతమంది చెప్తున్నారు అక్కడ. ఫస్ట్ ఈ అమ్మవారు మేడి చెట్టు కింద వెలిసింది, మేడి మైసమ్మ అంటుండే అని. అది కూడా చూద్దాం పదండి. ఇగో ఇక్కడైతే బండ్ల పూజలు, ఇది వరిఘోష మిషన్ అనమాట. ఈ వరిఘోష మిషన్ కూడా పూజలు చేయించుకోవడానికి వచ్చారు రైతులు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అదే కదా, ఇంకా వరిగో పంట చేతికి వచ్చిన టైం. ఇక్కడ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి మొక్కులు నెరవేర్చుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఎన్నో బండ్లు, కార్లు, ట్రాక్టర్లు. ఆదివారం అయితే ఇంకా జాతరలే ఇక్కడ. ఈ పాకలు ఉన్నాయి కదండి, గుడిసెలన్నీ, అవన్నీ కూడా వండి పెడతారనమాట వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా. అంటే మనం డబ్బులు ఇచ్చి వండిపించుకోవాలి. ఏది తినే వాళ్ళకి అది వండి ఇచ్చేస్తారు వాళ్ళు అట్లా. ఇక ఇక్కడ ఈ కింది ప్లేస్లో అయితే జంతు బలులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చేసుకోనికి అవకాశం ఉంది, పైన మాత్రం లేదు, ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, శాఖలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ వృక్షం కిందనైతే ఈ రావి వృక్షం చాలా పెద్ద ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇక బోనం చేయాలని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ బోనం చేసుకోవచ్చు. వాళ్ళ మొక్కులు ఇక్కడ అన్నీ నెరవేర్చుకోవచ్చు అనమాట. బోనం చేసేటోళ్ళు బోనం చేస్తారు, శాఖలు పట్టుకొచ్చేటోళ్ళు శాఖలు పోస్తారు. ఇట్లా అయిన తర్వాత ఏంటంటే ఇది కింది ప్రాంతంలో ఉందన్నమాట ఇక్కడ అమ్మవారి గుడి. ఈ లోయలో ఉండేసరికి ఏమైంది, ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా మునిగిపోతుంది. ఇట్లా ఎప్పుడు ఇబ్బంది అవుతుంది, వానాకాలం రాగానే అమ్మవారు మునిగిపోతుంది, దర్శనంగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆలోచన చేసి ఇక తీసుకుపోయి ఇట్లా అయితే కాదని పెద్దలందరూ ఆలోచన చేసి గుట్ట మీద కట్టారనమాట. ఇందాక చూపించిన కదా ఆ గుడి, ఇంత కిందకు ఉండే అనమాట ఇది. ఇట్లా బొడ్రాయి కూడా బాయిల్నే ఉంది, అది అంటే పైకి లేపిర్రు అదంతా గానం. ఇది ఈ గుడి చుట్టుప్రక్కల ఇగో ఆలయం యొక్క ప్రాంగణం అన్నమాట ఇది. ఇటు నుంచి తొట్టెన్లు కానీ బోనాలు కానీ శాఖలు కానీ పట్టుకొని తిరుగుతారు. అమ్మవారిని ఈ గుళ్ళ ప్రతిష్టాపన చేసారు. ఇంతకంటే ముందు మేడి చెట్టు కింద ఉండే మేడి మైసమ్మ ఆడికెళ్ళి తీసి ఈ గుళ్ళ ప్రతిష్టాపన చేసారు. ఇప్పుడు ఈ గుళ్ళు ఇట్లనే ఉంది, ఇంకోటి కొండపైన పెట్టారు అనమాట. అది ఇది సరళ మైసమ్మ, చూసుకోవచ్చు మీరు. లోయలు ఉంటుంది కింద. అయ్యో ఇది చూడండి, మీకు చెప్పిన కదా మేడి చెట్టు కింద వెలిసింది ఫస్ట్ మేడి మైసమ్మ అని చెప్పి. అయ్యో ఆ అమ్మవార్లు వీళ్ళే అనమాట. ఇప్పుడు మేడి చెట్టు లేదంట, ఇక్కడ కొట్టేసారంట. ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇదే ఫస్ట్ ఇక్కడ ఉండే అమ్మవారు. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి పైకి. ఇప్పుడు పైన స్థిరపడింది అమ్మవారు, చూడండి. చాలా మొక్కులు సమర్పించుకుంటారు అమ్మవారికి, బాగుంటుంది. ఇక ఆదివారం కదా ఇవాళ, భక్తులు బాగా వచ్చారు. ఇట్లుంటుంది అనమాట లోపల. ఇక కొంతమంది గంటలు కడతామని మొక్కుతారు, కోరికలు నెరవేరితే. ఇంకొంతమంది తొట్టెన్లు కడతామని మొక్కుతారు, తొట్టెన్లు అన్నీ అవే. ఇప్పుడు అమ్మవారి యొక్క మహత్యం లేకపోతే ఈ కొండల మధ్య లోయల మధ్య ఇంత భక్తులు ఎందుకు వస్తారు చెప్పండి. అక్కడ ఏదో మహత్యం ఉంది, ఆ తల్లి చలం చూపు అందరిపైన ఉంది కాబట్టి వస్తున్నారు. వీలైతే మీరు కూడా రండి, మీరు కూడా మీ యొక్క కోరికను పరీక్షించుకోండి అమ్మ ముందు. తప్పేముంది, అమ్మ నాకు ఈ కోరిక ఉంది, ఈ బాధ ఉంది, దుఃఖం ఉంది, పోయినట్టయితే నీకు ఏమైనా చేస్తా, మీతో అయ్యింది అయిపోయా గట్ల అనమాట. ఇక పిల్లలకు కూడా ఇక్కడ ఆడుకోనిక చేయనీక మంచిగా ఉంది, కొనుక్కోనికి కూడా బొమ్మలు బాగానే అమ్ముతారు ఇక్కడ, చూసుకోరు. ఇక ఏ వస్తువుల రేట్లైనా కూడా ఆదివారం ఇక్కడ ఎక్కువనే ఉంటాయి.
మిగతా రోజులైతే తక్కువ ఉంటాయట, వాళ్ళే చెప్తున్నారు. అట్లా చూసుకోరు. పిల్లలు కొనుక్కోవాలనుకుంటే బొమ్మలు కూడా బాగానే ఉన్నాడు, కొనుక్కోవచ్చు. చూసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దర్శనం మొత్తం అయిపోయింది, తీసుకోవాల్సిన రిస్క్ అంతా తీసుకున్నాం. కానీ మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోల్ని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అట్లాగే మరిన్ని గ్రూప్లకు కూడా మన వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నేను ఎప్పుడు మీకోసం వీడియోలు తీస్తూనే ఉంటాను, మీకు చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంతా అయిపోయి రిటర్న్లో బయటకు వస్తున్నాం. బయటకు వస్తుంటే ఏమైందంటే అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక లోయ కనబడ్డది. ఏందా ఈ లోయ, కొండ గుట్టలెక్కుంది ఏందబ్బా అని చెప్పని చూసే వరకు పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టయితే బేస్ చేసుకొని ఉన్నాయి. అదంతా కూడా మీకు చూపిస్తున్నా. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవాలయం చూసింది ఒక ఎత్తు, ఈ అడ్వెంచర్ చూస్తుంది మరొక ఎత్తు ఉంటుంది. చూడండి, ఇక్కడ చెప్పడానికి మాటలు ఉండవు, ఇట్లా ఉంటుంది. అదో ఆ గుట్ట పైన పెరిగింది రావి చెట్టు. అయితే గుట్టన అదే గుండు పైన గుండు కానుకునే పెరిగింది రావి చెట్టు. చూడండి, పెద్ద లోయండి. అందులో పోతే అన్ని గబ్బిలాలు ఇవే ఉన్నాయో. అలా ఏ సందులో ఏముందో కూడా తెలియదు పరిస్థితి. పెద్ద బండరాయి ఉంటుంది, ఆ బండరాయికి చిన్న సపోర్ట్ ఉంటుంది, కిందంతా అట్లా ఉంటుంది. అక్కడ కూడా అట్లాగే ఉంది. అది ఈయన గెంతుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం. వెళ్ళిపో ఆ సందులోకి అట్లనే రైట్. అట్లుంది అది పరిస్థితి. అంత కిందకు ఉంది అది, మేము ఇంత పైకి వచ్చినాం. ఈ బండరాయి ఇక దీనిపైనే బేస్ ఉంది, ఇంకెక్కడా లేదు. ఇంతే, చూసుకోవచ్చు మీకు ఇక్కడ. ఉంటా మరి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.